S10 న్యూస్ ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రమాదాలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక వ్యాఖ్యలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అమరావతిని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దుతాం, కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని దేవినేని ఉమా వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో పర్యటించారు. ఈ సందర్భంగా వింజమూరు ఎస్పీ కాలనీ లబ్ధిదారు ఎర్రగొర్ల బాలమ్మ ఇంటికి వెళ్లిన సీఎం ఆమెకు వితంతు పింఛన్ అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తన కుమారుడు బాలరాజు కాలేయ సమస్యతో బాధపడుతున్నాడని బాలమ్మ తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున పూర్తి వైద్య సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సార్ మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చున్నారు సార్. అది ఇల్లు ఇల్లు ఇచ్చారు, అట్లా జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే, మంచిది. ఇది తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. ఇది ఫిక్స్ చేస్తే బెటరా, ఈమెయిల్ పెడితే బెటరా? అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. నక్కపల్లిలో మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే చేనేత కార్మికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. చేనేత మగ్గాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికురాలతో కలిసి మగ్గం వేసి అక్కడే చీర కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించి చేనేత కార్మికుల ఆదాయం పెంచడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తర్వాత అప్పల పాయకరావుపేట గ్రామంలో కూడా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి బోదుగలం సమీపంలోని R&R కాలనీ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నువ్వు కెమెరా అడ్డు నడుస్తా. బాబ్జీ 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 కూర్చోాలి. కింద నొక్కితేనే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అది లోపలికి మొత్తం బాడీ మొత్తం కూడా దీని మీద యూస్ అవ్వాలి. అవునా? చేతులు కాళ్ళు అన్నీ ఇది ఆటోమేట్ చేసినా మీరు మామూలుగా చేసిన తప్పమ్మా వెనక్కి వచ్చే కాన్స్టిట్యూన్సీలోనే కొట్టుకుంటాను, లేకపోతే స్టేట్ లో కొట్టుకుంటాను. నేను ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఈ కష్టం ఇది మేడం. సరే పెన్షన్ ఇస్తాను. సో మీరు ఈసారి నుంచి కరెంట్ బిల్ కూడా కట్టండి, ఓకేనా? ప్రశాంతంగా మీ నాటకం మీరు చేసుకోవచ్చు. పెద్ద అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఓకేనా? హ్యాపీనా? ఒంగోలులో UTF ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా UTF నాయకులు కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు నిర్వహించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, CPS ను రద్దు చేసే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన లక్షల రూపాయల బకాయిలు ఇంకా చెల్లించలేదని పేర్కొన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని UTF నేతలు హెచ్చరించారు. రద్దు
రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని, అమలు చేయాలి మెమో నంబర్ 55, అమలు చేయాలి మెమో నంబర్ 55, డిఏ బకాయిలు వెంటనే ప్రకటించాలి, డిఏ బకాయిలు వెంటనే. పునరుద్ధరించాలి 12వ వెంటనే. వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్యత. We want జిందాబాద్. 12వ PRC కమిషన్ వెంటనే. వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల ఐక్యత. వెంటనే నియమించాలి 12వ PRC కమిషన్ వెంటనే. చెల్లి తీరుతో పోరాడి 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 తీరుతాం వెంటనే. ప్రకటించాలి 29% వైఆర్ని వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. రద్దు చేయాలి సిపిఎస్, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ. ఈ ఆర్థిక బకాయిలు పెరిగిపోయేవి కూడా కొండంతో పెరిగిపోయేటటువంటి పరిస్థితి అనేది ఉంది. కాబట్టి మాకు భాగస్వామ్యం కల్పించినట్లయితే మా ఆర్థిక బకాయిలు డిఏలు అన్ని కూడా. ప్రకాశం జిల్లా యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష కార్యక్రమం నిర్వహించబడుతుంది. దాని ముఖ్య ఉద్దేశం, మా యొక్క ముఖ్య ఉద్దేశం, దాదాపు ప్రభుత్వం ఏర్పాటి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ ప్రభుత్వం రాకముందు, ఎన్నికల ముందు ఒక స్పష్టమైన హామీ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది. మేము రాగానే, ఉద్యోగులకు రాగానే మెరుగైన పరిస్థితి, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ ఓపీఎస్ ఇస్తానని కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు ఈరోజు ఏం కోరట్లా. ఈరోజు దాదాపు మాకు సుమారుగా 4 డిఎల్ రావాల్సిన పరిస్థితి ఉంది. దాని సంగతి పక్కన పెడితే మరి ముఖ్యంగా పిఆర్సీ కమిటీ వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు 2.5 సంవత్సరం అయినా కానీ మాకు పిఆర్సీ కమిటీ వేయకపోవడం చాలా బాధాకరం. ఉద్యోగులకి స్పష్టమైన హామీ ఇచ్చినప్పుడు వారి కోరికల్ని తీర్చవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తేనే ఏ ప్రభుత్వానికైనా మంచి పేరు వస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఎన్ని పథకాలను పెట్టచ్చు, ఎన్నైనా పెట్టచ్చు, కానీ దాన్ని అట్టడు కూడా చివరి బెనిఫిషియరీ వరకు తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగి. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా టీచర్లు ఈ రోజు ప్రభుత్వం కూడా చాలా గొప్పగా చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రభుత్వ బడిలో విద్యార్థులు మెరుగ్గా చేరారు, బాగా పెరిగిందని చెప్తున్న ప్రభుత్వం మరి ఆ టీచర్లు కలిసి ఉన్న సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కూడా ప్రభుత్వం విషయాన్ని కూడా గుర్తు చేస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని జేఏసీ పక్షం ఉద్ధృతంగా చేసి ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు ఎక్కినాక ఎటువంటి పరిస్థితి వచ్చిన విషయాన్ని గత పాలకులకు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మా న్యాయమైన డిమాండ్ తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తుంది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష కార్యక్రమాన్ని ప్రకాశం భవనం ఎదుట ఏర్పాటు చేయడమైంది. ప్రధానంగా మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ, అదేవిధంగా డిఏ బకాయిలు, అదేవిధంగా డిఏ అరియర్స్, డిఏలు విడుదల, తర్వాత సరెండర్ లీవ్ పేమెంట్లు, ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ మరి ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఎందుకనో మేనమేషాలు లెక్క పెడతా ఉంది. మరి ఎప్పుడు కూడా మరి 1/7/2023కి కాల పరిమితి అయినా కూడా మరి 3 సంవత్సరాల కాలం అవస్తున్నా కూడా పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయకపోవడం, కనీసం ఐఆర్ అనౌన్స్ చేయకపోవడం అనేది బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కొని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే మరి రిలీజ్ చేసి ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించాలని, ఆ విధంగా పరిష్కరించకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంయుక్త కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమం బాట చేపట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల్లో ఆందోళన భయము ఏర్పడ్డాయి.
ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే పిఆర్సీకి కాలం 2 సంవత్సరాల్లో మరి పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేసి పిఆర్సీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ 2.5 సంవత్సరం అయినా కూడా ఇంకా పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయకపోవడం బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఈ విధంగా ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రోడ్డు మీదకి వచ్చి మా న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం మరి ఈ రోజు ఏదైతే చేపడుతున్నారో నిరాహార దీక్షలో దీంట్లో పాల్గొనేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. లేనటువంటి పరిస్థితి అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. అయితే ఉద్యోగస్తులు కూడా షేక్ అబ్దుల్ హై, ప్రకాశం జిల్లా యూటీఎఫ్ జనరల్ సెక్రటరీని ఈ రోజు యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 26 జిల్లాల్లోని కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. దీని ద్వారా ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి, పెన్షనర్స్ కి రావాల్సిన న్యాయమైన 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పి, అదేవిధంగా ఐఆర్ 29% ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, అదేవిధంగా పెన్షనర్స్ ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కానీ, ఏపీజీఎల్ఐ బకాయిలు కానీ, జెడ్పీపీఎఫ్ బకాయిలు కానీ, ఇవన్నీ అంశాలు మొత్తాన్ని చెల్లించాలని చెప్పి యూటీఎఫ్ రాష్ట్ర సంఘము పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం అండి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలుగా కూడా గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వదిలేసి సిపిఎస్ రద్దు చేయలేదు. సిపిఎస్ వెంటనే రద్దు చేసి మెమో నెంబర్ 50 అమలు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కు రావాల్సిన దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వానికి మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జి ఉమామహేశ్వరి. నేను యూటీఎఫ్ ప్రకాశం జిల్లా సహాధ్యక్షురాలిని. ఈ రోజు యూటీఎఫ్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష ఇక్కడ జరుగుతుంది. రాష్ట్ర సంఘం, యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈ రోజు మేము ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాల కాలమైంది. ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఉపాధ్యాయుల్ని మేము స్నేహపూర్వకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తామని ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పక్కన పెట్టి తన కార్యక్రమాల్ని తన మళ్ళా అధికారంలో నిలుపుకోవడానికి అమరావతి చుట్టూత కార్యక్రమాల్ని నడుపుతా ఉంది. దాన్ని ఉపాధ్యాయ ఉద్యోగులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ సమస్యలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఉద్యోగులకి పెండింగ్ ఉంది. 2 సంవత్సరాల కాలం నుంచి ఉద్యోగులకి 1 రూపాయి కూడా జీతం పెరిగింది కానీ డిఏ బకాయిలు వాళ్ళ జీతాల్లో పడని పరిస్థితి. 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో వాళ్ళ జీతము ఇప్పటికే అదే జీతం తోటి ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కాబట్టి ఏదైతే పెండింగ్ లో ఉందో ఆ బకాయిలన్నీ చెల్లించాలి. అదేవిధంగా ఈఎల్స్ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఈఎల్స్ వాళ్ళ ఖాతాల్లో పడలేదు. అనేక డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి అపరిష్కృతమైన సమస్యలన్నీ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ వేయాలి. అలా కాని పక్షంలో మేము భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ భవిష్యత్తు కార్యక్రమాలకు మేము ఈ రోజు బాటలు వేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బులెటిన్ లో చిన్న విరామం తీసుకుందాం. అరే ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏంది ఐశ్వర్య ఇట్లా వేరిపోయింది? వడ్డీ చూడు. నేను చెప్తే విన్నావా? ఎప్పటి ట్యాక్స్ అప్పుడు కట్టేసుకుంటే అయిపోతుండే. మరి ఎట్లనో ఏం చేద్దాం? అరే దీనికి ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నావు? మన జిహెచ్ఎంసి వాళ్ళు ఓటీఎస్ అంటే 1 టైం సెటిల్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రు కదా, నీకు తెలియదా? ఏంది ఓటీఎస్? దాంతో ఏమైతుంది? గదే నీకు తెలియదు. మనం కట్టాల్సిన 100% అసలు పన్ను కడితే చాలు, వడ్డీలో 90% మాఫీ. అంటే మనం జస్ట్ 10% వడ్డీ కడితే కథం, రసీదు చేతిలో ఉంటది. అరే నిజమా? అంటే మనకు పైసలు మిగులుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఐశ్వర్య, నువ్వు నిజంగానే ఐశ్వర్యానివే. అప్పుడే సంబరపడకు డియర్. ఆ మిగిలిన పైసలతో నాకు పట్టు చీర కొనియాలి, మా తమ్ముడి పెళ్లికి కట్టుకెళ్ళాలి. జల్దీ కట్టేయి, టైం లేదు. మార్చి 31 వరకే ఆఫర్. గ్రేటర్ హైదరాబాద్ వాసులారా టెన్షన్ పడకండి. మీ ఫోన్ లో మై క్యూర్ యాప్ ఓపెన్ చేయండి లేదా మీ సేవకు వెళ్ళండి. 90% వడ్డీ మాఫీని వాడుకోండి. మీ ఇంటి ఆస్తిని, కుటుంబం ఖుషీని రెండిటిని కాపాడుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడకండి. ఈ రోజే మీ బకాయిలు చెల్లించండి, నగరాభివృద్ధికి సహకరించండి. కమిషనర్ జీహెచ్ఎంసీ.
విరామం అనంతరం తిరిగి బులెటిన్ కు స్వాగతం. ఖమ్మంలో రోడ్డు ప్రమాదాలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ఎక్కువ ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా యువకులు వాహనాలు నడపడం ఆందోళనకరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులకు జాగ్రత్తగా ప్రయాణించాలనే సూచనలు ఇవ్వాలని, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సహాయం చేయాలని కమిషనర్ సూచించారు. పోలీసులు విధించే ఫైన్లు ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేసిన ఆయన ఆటో డ్రైవర్ల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని హెచ్చరించారు. ఏమవుతుంది, మీ లైఫ్ సేవ్ చేయడానికి మేము అక్కడ ఆపి మీకు చెప్తాను, ఇది చేయకూడదు. జనరల్గా పబ్లిక్ విన్నాడు, ఇది ఫైన్ పెడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఫైన్ నుంచి కూడా రోడ్ సేఫ్టీ అనే అన్ని విధంగా హెల్ప్ చేయడానికి ఇది డబ్బు యూజ్ అవుతుంది, పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. బట్ మీరు అందరూ ఇది వైలేషన్స్, అతి వేగంగా వెళ్ళకూడదు, దెన్ మాదక ద్రవ్య సేవించిన తర్వాత డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ లోడింగ్ చేయకూడదు. ఇప్పుడు స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఇది ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారు చెప్తారు, ఏదైనా వెహికల్స్లో ఉంటాయి, ఇది కర్రలు ఉంటాయి, పెద్దది ఐరన్ రాడ్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వాళ్ళకి తెలియకూడదు. రాత్రిలో ఎప్పుడైనా సమ్ డిస్టెన్స్ ఉంటే కనపడదు, రెడ్ ఫ్లాగ్ ఉంటాయి, లేకపోతే నైట్కి ఇది లైటింగ్స్ ఉంటాయి, రేడియం, అది వాళ్ళకి డిస్టెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నాయి, ఇది బండి ఉన్నాయి. కొన్ని వెహికల్స్ సైడ్లో పార్కింగ్ చేస్తారు విదౌట్ పార్కింగ్ లైట్స్. ఓకే, పార్కింగ్ లైట్స్ పని చేయట్లేదైతే సమ్ అరేంజ్మెంట్ చేయాలి, లేకపోతే మీరే వచ్చి సడన్గా హిట్ చేస్తే అది కూడా చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక వార్తల్లో ముఖ్యాంశాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ రూరల్లోని గొల్లపూడిలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమరావతిని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, దాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే చిత్తశుద్ధి లేదు. ఎంతసేపటికి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని విషయం చెప్పే కార్యక్రమాలు తప్ప ప్రజల్లోకి వచ్చి మాట్లాడే కార్యక్రమాలు చేయట్లేదు. ఏదైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మొదటి రోజు శుభంగా ప్రతి నెల మొదట పేదవాళ్ళకి ఈ కార్యక్రమంతో మనం మంచి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మనం సూపర్ 6లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తాయి. పూర్తి చేసి ప్రజల ముందుకి మళ్ళీ వెళ్ళి ఈ ఏదైతే వాళ్ళ ప్రజలు శేషాలో పడేశారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, దానికి బిరడా పెట్టాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే రాబోయే 29 ఎలక్షన్లు కావచ్చు, ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కూడా ఈ వైసీపీ భూతాన్ని, ఈ వైసీపీ పార్టీ భూతాన్ని మరి భూస్థాపితం చేసే విధంగా అందరం కష్టపడి పనిచేయాలని కోరుతా ఉన్నాం. కొట్టులోనే షుగరు, బీపీ, లేకపోతే రకరకాల జబ్బుల మీద 1000 నుంచి 2000 రూపాయలు మందులకే ఖర్చు పెడతా ఉన్నారు. దయచేసి ఇవాళ రకరకాల చాలామంది సేవా సంస్థలు కావచ్చు, అది చాలామంది ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గర అందరూ కూడా మందుల సాయం కావచ్చు, వైద్య సాయం కావచ్చు, ఇట్లా క్యాన్సర్ ముందే డయాగ్నోస్ చేయటంలో కావచ్చు, ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తున్నప్పుడు కూడా ఇవాళ మనం ఇచ్చే 64 లక్షల ఏవైతే పెన్షన్లు ఉన్నాయో, ఈ 65 లక్షల పెన్షన్లో చాలామంది ఈరోజు కూడా ఈ డబ్బులు మరి చాలా వరకు ఈ మందులకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకొని దయచేసి ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ హాస్పిటల్స్కి మందులు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం వాటిని ఆదా చేయగలిగితే, వాటిని ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసుకునే విధంగా వాళ్ళకి సాయం చేయగలిగితే మనం ఇంకా వాళ్ళకి ఆ డబ్బులు ఆ కుటుంబాలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు చాలామంది దగ్గర పెద్ద ఎత్తున మరి ఈ డబ్బుల్ని మందులకే ఖర్చు పెడతా ఉన్నారు. దగ్గర ఈరోజు మరి ఇచ్చే పెన్షన్లో కూడా ఇప్పటికి దగ్గర 84% పైగా డబ్బులు వెళ్ళిపోయాయి. 2724 కోట్లు ఇవాళ ఏదైతే ఇస్తూ ఉన్నామో
ఈ డబ్బు ఈ ఒక్కరోజు వెళ్ళబోతా ఉంది 2724 కోట్లు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బు ఇవ్వట్లేదు. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఇచ్చేదంతా కూడా కొన్ని ప్రభుత్వాలు 500 ఇస్తున్నాయి, కొన్ని 500 లోపిస్తున్నాయి, కొంతమంది 1000 లోపిస్తూ ఉన్నారు, కొంతమంది 2000 లోపిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఇటువంటి మండుటెండలో పేదవాళ్ళు చెప్పులు లేకుండా ఆ చైతన్య రథం వెంబడబడి ఆయన చూడటానికి పరిగెడతా ఉంటే ఆ రోజు వాళ్ళని చూశాడు ఆయన. వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వీళ్ళు పరిగెడతా ఉన్నారు పాపం, ప్రేమతో అభిమానంతో. అని ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయా లేవో అని కూడా చూడాలి. నేను ఒక మంచి పని చేస్తూ ఉన్నాను, ఈ సామాజిక భద్రత పెన్షన్ ఇస్తూ ఉన్నాను, పెద్దవాళ్ళకి ఇస్తూ ఉన్నాను, అన్ని వర్గాల్లో ఇబ్బందులు పడే వాళ్ళకి ఇస్తున్నాను, ఇవ్వాల్సిందని ఆయన ఇచ్చిన ఆదేశం 35 రూపాయలు. ఇవాళ దాన్ని చంద్రబాబు నాయుడు గారు 4000, 6000, 10,000, 15,000 దాకా తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళ దగ్గర మరి 2724 కోట్లలో ఇప్పటికి 85% పైగా ఈ డబ్బులన్నీ కూడా తీసుకున్నారు. మరి ఆ రోజు 35 రూపాయలు ఎక్కడ, ఈరోజు 4000, 6000, 10,000 ఎక్కడ. ఈ విధంగా పక్క రాష్ట్రాలు కావచ్చు, ఏ రాష్ట్రం అవుతుంది, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, యూపీ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఇచ్చే 4000, 6000, 10,000, 15,000 ఇవ్వట్లేదు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదా? ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉండకూడదా? ఇవాళ అక్కడే చూడండి 135,000 కోట్లతో గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో డేటా సెంటర్లు పెడుతున్నారు. మొన్న 130,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన అయింది. ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి. భోగాపురంలో పెద్ద ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, ఎర్రబస్సు రాదు భోగాపురానికి అన్నాడు, పెద్ద విమానం దిగబోతూ ఉంది విశాఖపట్నం భోగాపురంలో, ఉత్తరాంధ్రలో. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ వాళ్ళతో అక్కడ పాట పాడిస్తున్నాడు, రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ వాళ్ళతో అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేసి పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతీసి ఇవాళ నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతికారత లేదు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతికారత లేదు. లేకపోతే ఇవాళ కలబొల్లి కబుర్లు చెప్పి ప్రతి వారం రావటం, బురద చల్లటం, దాన్ని సోషల్ మీడియా ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని ప్రచారం చేయటం, దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వటం కొంతమందికి. ఇట్లా ఎక్కడో బయట వ్యక్తులను తీసుకొచ్చి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలతో ఏ విషయం చెప్పాలి, మళ్ళీ ఎట్లా ఈ జరిగే పనులు ఆపాలి, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పదవి కోసం కక్కుర్తి పడతా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాజధాని అమరావతి నిర్మాణం కావాలి, పోలవరం పూర్తి అవ్వాలి, ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి, దాన్ని ఓడించారు 11 సీట్లు పరిమితమయ్యాననే జ్ఞానం లేకుండా ఆ 11 సీట్ల వాళ్ళు కూడా ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజల ముందు మాట్లాడే అదృష్టం కూడా వాళ్ళకి లేదు. ఆ 11 మందికి జగన్మోహన్ రెడ్డి వచ్చేమో శాపాలు పెడుతున్నాడు మన మీద, శాపనార్థాలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. మిగతా 10 మంది ఏమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు చెప్పే కష్టాలు సుఖాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తేవాలి, లేకపోతే నీకు చేతనైతే నువ్వు చేయాలి. అవేమీ చేయకుండా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఏడవటాలు, మళ్ళీ పాదయాత్రలు, ఈ కథలన్నీ ఎవరిని నమ్మటానికి ఎవరో కూడా ప్రజలు సిద్ధంగా లేరు. మీ మైండ్ సెట్ బాగాలేదు, మీకు ఇవాళ కూడా జ్ఞానం రాలేదు. వైసీపీ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా మీరు తెలుసుకోండి. ఇంకా మరి ఇవాళ విషం చెప్పే కార్యక్రమాల్లోనే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు కక్కుర్తి పడుతున్నారు తప్ప ప్రజలను ఉద్ధరించాలని కానీ ప్రజలకు మంచి జరగాలని కానీ కోరుకోవట్లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు అందరూ కూడా కలిసి 3 పార్టీలు, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, మరి ఆయన కూడా మరి వాళ్ళ ఐసీయూలో ఉన్న ప్రభుత్వాన్ని బయటికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మనకు ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నారు. అన్నీ కూడా కలుపుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా కార్యక్రమాలని అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటే దీన్ని ఎలా చెడగొట్టాలి, దీని మీద ఎలా విషయం చెమ్మాలి, ఈ పనులు ఎట్లా ఆపాలి, ఎక్కడ మరి డబ్బులు ఖర్చు పెట్టి విద్వేషాలు లేపాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలని వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు వాళ్ళు. ఇప్పుడు బులెటిన్లో చిన్న విరామం తీసుకుందాం. గోపాల్, ఏంట్రా అలడల్గా ఉన్నావు? అనుకోని కారణాల వల్ల ట్యాక్స్ చెల్లించలేదు అన్నావు కదా, వడ్డీ పెరిగిపోయిందని బాధపడ్డావు కదా, దానికా? అవును గంగాధర్, కరెక్ట్గా పట్టుకున్నా.
పాత ట్యాక్స్ బకాయిలు కొండలా పెరిగిపోయాయి. దానికి తోడు ఈ వడ్డీ బౌన్సర్లు తట్టుకోలేకపోతున్నాను. ఈ మ్యాచ్లో నేను క్లీన్ బౌల్డ్ అయ్యేలా ఉన్నానరా. గోపాల్, క్రికెట్లో పిచ్ కష్టంగా ఉన్నప్పుడు బ్యాటర్లకు ఫ్రీ హిట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు జీహెచ్ఎంసీ కూడా నీకు అలాంటి అవకాశం ఇచ్చింది. ట్యాక్స్ లో ఫ్రీ హిట్టా? అదేంట్రా? చూడు గోపాల్, ఇది మన నగరం ప్రకటించిన పవర్ ప్లే ఆఫర్. నీ పాత ట్యాక్స్ బకాయిల్లో 100% అసలు కడితే చాలు, పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90% వడ్డీ మాఫీ చేస్తున్నారు. అంటే నువ్వు కేవలం 10% వడ్డీ కడితే సరిపోతుంది. ఆ మిగతా 90% వడ్డీని స్టేడియం బయట కొట్టేసినట్టే. అబ్బా, 90% వడ్డీ రాయితీనా? ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ రా. మరి మ్యాచ్ గడువు ఎప్పటి వరకు ఉంటుంది? గుర్తుపెట్టుకో, ఇది లాస్ట్ ఓవర్ లాంటిది. మార్చి 31, 2026 లోపే ఈ ఇన్నింగ్స్ పూర్తి చేయాలి. చివరి బంతి దాకా వెయిట్ చేసి పెనాల్టీల రూపంలో హిట్ వికెట్ అవ్వకు. మార్చి 31 వరకు ఎందుకు? వెంటనే చెల్లిస్తా. ఇప్పుడే మై క్యూర్ యాప్లో లేదా ghmc.gov.in లో నీ సేవలో గాని నీ స్ట్రైట్ డ్రైవ్ ఆడి బకాయిలు క్లియర్ చేసేయి. శబాష్ గంగాధర్, మంచి టైంలో మంచి టిప్ ఇచ్చావు. ఇప్పుడే ఆన్లైన్ లో పేమెంట్ చేస్తాను. మన హైదరాబాద్ నగరాభివృద్ధిలో నేను కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాను. బకాయిల బంతిని బౌండరీ దాటిస్తా. 90% వడ్డీ రాయితీని అందుకుంటా. పన్ను చెల్లింపుల్లో పారదర్శకత పెంచడానికి జీహెచ్ఎంసీ ఆన్లైన్లోనే ప్రాపర్టీ ట్యాక్స్ స్వీకరిస్తోంది. మై క్యూర్ యాప్లో లేదా ghmc.gov.in లో మీ సేవ జీహెచ్ఎంసీ సిటిజన్ సెంటర్ సర్వీస్లో పేమెంట్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆస్తి పన్ను చెల్లించు. ఈ ప్రకటన జారీ చేసిన వారు కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. విరామం అనంతరం తిరిగి బులెటిన్ కు స్వాగతం. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులు 50 తులాల బంగారం ఎప్పుడు ఇస్తారు సార్ అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై వారు స్పష్టత కోరారు. మాజీ మంత్రి తలసాని మాట్లాడుతూ 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం అందలేదని విమర్శించారు. ఈ పథకం కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరి ఇస్తలేదు కదా, ఏం చేయాలి? అప్పుడేమో ఇస్తామన్నారు, ఇప్పుడు ఇస్తలేదు. మరి ఏం చేయాలి? నేనే చెప్పాలి. అల్లుడు అడుగుతున్నట్ట, అల్లుడికి చెప్పినట్ట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనకాపల్లి జిల్లాలోని హోంమంత్రి పర్యటన, ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ. నేలకొండపల్లి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో రోడ్డు ప్రమాదాలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక వ్యాఖ్యలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అమరావతిని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దుతాం, కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని దేవినేని ఉమా వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. మళ్ళీ మరో వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.